Good evening all. 8th January today. Today's topic is it time to stop monthly investments or investments into the financial markets? దానికన్నా ముందు ఈరోజు మార్కెట్ ఈరోజు ఒక నాట్ ఎ గుడ్ డే ఇన్ ద మార్కెట్. అన్ని ఇండిసెస్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, ఆల్ సెక్టరల్ ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. మల్టిపుల్ న్యూస్ లైక్ రష్యన్ ఆయిల్ ఇండియా యూజ్ చేస్తుందని, లేదా టారిఫ్స్ ఇంకా పెంచొచ్చని, అన్కన్ఫర్మ్డ్ న్యూస్ వల్ల కూడా ఇది కొంచెం ఇంపాక్ట్ ఉంది. మెటల్ ఇండెక్స్ ఇంక్లూడింగ్ సిల్వర్, గోల్డ్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి కూడా ఈరోజు నెగిటివ్లోకి వెళ్ళినాయి. సో నెక్స్ట్ 1 వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టి పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో టాపిక్ ఆఫ్ ద డే, టైమ్ టు స్టాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే, లాస్ట్ 15 to 18 months నుంచి వాలిటిలిటీ ఉంది, ఎంకరేజింగ్ రిటర్న్స్ రావట్లేదు, అంతకన్నా ముందు 3 yearsలో వచ్చిన రిటర్న్స్ బట్టి అందరూ 20% పర్ యానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ మీట్ అవ్వట్లేదు కాబట్టి ఆపేద్దామా అనేది ఒక క్వశ్చన్ వస్తుంటుంది. కానీ డేటా చూస్తే కనుక 24 మిడ్ క్యాప్ ఫండ్స్ 5 years కన్నా ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. వాటి యావరేజ్ కాంపౌండ్ రిటర్న్స్ యాజ్ ఆఫ్ టుడే 5 yearsలో 21% ఉంది. అండ్ 22 ఫండ్స్ స్మాల్ క్యాప్లో ఉన్నాయి. వాటి యావరేజ్ రిటర్న్స్ 23% ఉన్నాయి. లాస్ట్ 1 yearలో చాలా స్మాల్ క్యాప్ ఫండ్స్ పాయింట్ టు పాయింట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినా కూడా మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్న స్మాల్ క్యాప్ ఫండ్స్ మోస్ట్లీ 80% కన్నా ఎక్కువ ఫండ్స్ పాజిటివ్ రిటర్న్స్ జనరేట్ చేసే ఎస్ఐపి చేస్తున్న వాటికి. సో ఈ టైంలో ఆపేయడం కాకుండా వీటిని యూనిట్స్ని అక్యూములేట్ చేస్తున్నాము అనే పర్స్పెక్టివ్లో చూసుకొని అలా అసెట్ అలొకేషన్తో కరెక్ట్గా చేస్తూ వెళ్తే డెఫినెట్గా మన గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ.